ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. శ్రీవారి యొక్క మొదటి గడప దర్శనం టికెట్గా పిలుస్తున్నటువంటి స్వామివారి యొక్క ఆతిథ్య సేవలు అయితే నవంబర్ నెలకు సంబంధించినటువంటి కోటల భాగంగా ఈ నెల అంటే ఆగస్టు నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి ఆగస్టు నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా ఈ లెక్కిడిపులో పాల్గొనడానికి శ్రీవారి భక్తులందరికీ కూడా అవకాశం ఇవ్వడం అయితే జరిగిందండి. ఈ లెక్కిడిపులో ఏ విధంగా పాల్గొనాలి, దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుంది, అసలు మొదటి గడప దర్శనం అంటే ఏమిటి, ఇందులో ఎన్ని రకాల సేవలు మనకు అందుబాటులో ఉంటాయి, ఏ సేవ వారు శ్రీవారిని ఏ విధంగా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది, మీకు కూడా చిన్నపిల్లలను తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందా ఉండదా అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అసలు విషయానికి వస్తే శ్రీవారి యొక్క దర్శన టికెట్లు మనకి ఆన్లైన్లో 3 నెలల ముందుగానే విడుదల చేయడం జరుగుతూ ఉంటుందండి. ప్రతి నెల కూడా మనకి అప్డేట్ అన్నది 18వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు కూడా రోజుకి ఒక కోటలో భాగంగా మనకి ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే టీటీడీ దేవస్థానం వారు అయితే విడుదల చేయడం జరుగుతూ ఉంటుందండి. ఇది టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ శ్రీవారి యొక్క దర్శన టికెట్లు అదేవిధంగా అకామిడేషన్ కూడా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో నేను ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయం చెప్తానండి. నా బ్యాక్ సైడ్ కనిపించేదే టీటీడీ దేవస్థానానికి సంబంధించిన మనకి అఫీషియల్ వెబ్సైట్ అండి. మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. మీరు అన్ని దర్శన టికెట్లు కూడా ఈ వెబ్సైట్ ద్వారానే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దేవస్థానానికి సంబంధించిన టీటీడీ యాప్ కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. మీ యొక్క మొబైల్ ఫోన్లో ప్లే స్టోర్లోకి వెళ్ళి టీటీడీ దేవస్థానం అని మన యాప్ కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆ యాప్ను కూడా మీరు ఇన్స్టాల్ చేసుకుని స్వామివారి యొక్క దర్శన టికెట్లు అదేవిధంగా అకామిడేషన్ ఇవన్నీ కూడా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి రేపు నవంబర్ నెలకు సంబంధించిన కోటల భాగంగా ఈ నెల ఆగస్టు నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి ఆగస్టు నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా శ్రీవారి యొక్క ఆతిథ్య సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో అంటే లక్కీ డిప్లో శ్రీవారి భక్తుల్ని 4 రకాల ఆతిథ్య సేవలకైతే ఎంపిక చేయడం జరుగుతుంటుంది. ఇందులో మనకి ప్రధానంగా సుప్రభాత సేవ, తోమల సేవ, అష్టదళ పద్మారాధన, అర్చన సేవలు అనేటువంటి 4 స్వామివారి యొక్క ఆతిథ్య సేవలు అయితే మనకు అందుబాటులో ఉంటాయండి. దీనికోసం ముందుగా శ్రీవారి భక్తులు టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ముందుగా అయితే మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 2 వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. భార్య భర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధువులు ఎవరైనా సరే 2 పాల్గొని లక్కీ డిప్లో మీరు రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు అనుకుంటే సింగిల్గా కావాలంటే సింగిల్గా కూడా ఈ లక్కీ డిప్లో మీరు రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికోసం మీ యొక్క పూర్తి పేరు, మీ యొక్క మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అడ్రస్సు అదేవిధంగా ఐడి ప్రూఫ్ మీ యొక్క ఆధార్ కార్డుని కానీ పాస్పోర్ట్ని కానీ ఇచ్చి మీరు ఈ లక్కీ డిప్ కోసం రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది శ్రీవారి భక్తులు ఈ లక్కీ డిప్లో పాల్గొనేటప్పుడు ఒకే సేవను ఎంపిక చేసుకుని ఒకే డేట్ని ఎంపిక చేసుకుని వీళ్ళు ఈ లక్కీ డిప్లో అయితే పాల్గొనడం జరుగుతుంటుందండి. అంటే ఆ డేట్ అన్నది వాళ్ళ పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ లేదా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా సంబంధించినటువంటి స్పెషల్ డే ఏమైనా ఉంటే ఆ డేట్ని ఎంపిక చేసుకుని ఒకే సేవను ఎంపిక చేసుకోవడం కూడా జరుగుతుంటుంది. దానివల్ల లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయండి. మీరు ఏం చేస్తారంటే లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా మొత్తం అన్ని డేట్లని అదేవిధంగా 4 రకాల సేవలు కూడా మీరు ఎంపిక చేసుకోండి. మీకు ఏ డేట్కి వచ్చినా ఏ సేవ వచ్చినా కూడా మీకు పూర్వజన్మ సుకృతమే అనేటువంటి భావంతో లక్కీ డిప్లో పాల్గొనండి. ఎందుకంటే ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి మనకి ప్రతి నెల కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తుల సంఖ్య 3 లక్షల నుండి 4 లక్షల మంది ఉంటారండి. మనకి ఒక నెలకి ఈ స్వామివారి యొక్క సేవలు 8,000 నుండి 9,000 లోపే ఉంటాయి. కాబట్టి కాంపిటీషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం అన్ని రకాల
అవకాశాలను ఉపయోగించుకుని ఈ లెక్కడిప్పులో పాల్గొనడం వల్ల ఏదో ఒక సేవకి మనం ఎంపిక అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏదో ఒక డేట్కి మనం సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అన్నవి కూడా కొంచెం పెరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇందులో మీకు ఏ సేవ వచ్చినా సరే శ్రీవారిని 30 నిమిషాల నుండి 40 నిమిషాల పాటు శ్రీవారి యొక్క ప్రధాన ఆలయంలో జరుగుతున్నటువంటి శ్రీవారి యొక్క సేవల్ని చూసిన తర్వాత మిమ్మల్ని అయితే శ్రీవారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. సుప్రభాత సేవ అంటే మనకి నైట్ మీరు 3 గంటలకి రిపోర్ట్ చేసినట్లయితే మనకి సేవ అన్నది 3:30కి స్టార్ట్ అవుతుందండి. దాని తర్వాత మనకి తోమల సేవ, దాని తర్వాత అర్చన సేవ, దాని తర్వాత అష్టదళ పద్మారాధన సేవ అన్నది కంటిన్యూగా జరుగుతుంటాయి. ప్రతి సేవలో కూడా 30 నిమిషాల పాటు మీరు శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అంటే బంగారు వాకిలి కానీ లేదా ఆనంద నిలయంలో మీరు కూర్చుని లేదా నిల్చుని ఈ సేవను చూసిన తర్వాత శ్రీవారి యొక్క మొదటి గడప దర్శనానికి అయితే మమ్మల్ని పంపించడం జరుగుతుంది. అంటే శ్రీవారికి మీకు మధ్య దూరం కేవలం 9 అడుగుల దూరం మాత్రమే ఉంటుందండి. 9 అడుగుల డిస్టెన్స్లో మీరు శ్రీవారిని చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ సేవలకు ఎంపికైనటువంటి శ్రీవారి భక్తులు స్వామివారిని ఇంత ఎలా చూసినా సరే మనకి ఒక పావు గంట సేపు చూడడానికి అవకాశం ఉంటుంది. అంటే మిగిలినటువంటి సేవలు అయితే చూడడానికి ఉంటుంది. సుప్రభాత సేవ అయితే మనకి సుప్రభాత సేవ సాంగ్ అంతా కూడా అవి వరకు కూడా మనం బంగారు పాకుల్లో నిల్చుని తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికి దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎలా చూసినా సరే మనం శ్రీవారిని ఒక 3 నిమిషాల నుండి 4 నిమిషాల పాటు కూడా నడుస్తూ కూడా వెళ్ళి శ్రీవారి యొక్క దివ్యమంగళ రూపాన్ని చూడడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవాలి అనుకుంటారో మీరందరూ కూడా సెలెక్ట్ అయ్యే వరకు కూడా ప్రతి నెల కూడా ఈ లెక్కడిప్పులో పాల్గొని శ్రీవారి యొక్క సేవలు తరించండి. అదేవిధంగా మరో విధంగా కూడా మీరు శ్రీవారిని మొదటి గడప దర్శనం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. అంటే 10,000 రూపాయలు శ్రీవారి ట్రస్ట్కి డొనేషన్ చేసి 500 రూపాయలు VIP దర్శనం ద్వారా మీరు శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 కేటగిరీల్లో మాత్రమే మీరు శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్నటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా శ్రీవారి కోటలో వెళ్ళండి. లేదు మీరు ఈ సేవలో పాల్గొని శ్రీవారి యొక్క సేవలో తరించిన తర్వాత శ్రీవారిని దర్శించుకోవాలి అనుకునేటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ప్రతి నెల రిలీజ్ అవుతున్నటువంటి ఈ శ్రీవారి యొక్క ఈ ఆర్జిత సేవలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఇందులో ఈ లెక్కడిపుకి సంబంధించిన రిజల్ట్ అన్నది ఆగస్టు నెల 20వ తారీఖున ఉదయం 10 గంటలతోటి ఈ లెక్కడిపుకి సంబంధించిన రిజిస్ట్రేషన్ అన్నది పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత అదే రోజున ఆగస్టు నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఈ లెక్కడిపుకి సంబంధించిన రిజల్ట్ అయితే రావడం జరుగుతుందండి. ఈ లెక్కడిపులో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మాత్రమే SMS అనేది రావడం జరుగుతుంది. కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల మీకు SMS రాకపోతే మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే ఈ ట్రేడింగ్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యారు సేమ్ అదే మొబైల్ నెంబర్ తోటి మీరు లాగిన్ అవి హోమ్ పేజ్లో హిస్టరీ ఉంటుందండి. పైన దాని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేస్తే ఈ లెక్క డిప్లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మీరు లెక్క డిప్లో సెలెక్ట్ అయితే మీరు అమౌంట్ కట్టడానికి ఆగస్టు నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుండి ఆగస్టు నెల 22వ తారీఖున మధ్యాహ్నం 12 లోపు మీరు ఎంపికైనటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ ఎవరైతే ఆన్లైన్లో కట్టారో వీళ్ళు మాత్రమే పూర్తిగా ఈ శ్రీవారి ఈ ఆర్జిత సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. సుప్రభాత సేవ 120 రూపాయలు, తోమల సేవ 220 రూపాయలు, అర్చన సేవ 220 రూపాయలు, అష్టదళ పద్మారాధన సేవ 1250 రూపాయలు చొప్పున ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇందులో కేవలం ఒక పర్సన్కి మాత్రం అండి. ఇద్దరు మీరు లెక్కడిపై సెలెక్ట్ అవుతే భార్యాభర్త ఇద్దరికి కలిపి సుప్రభాత సేవ ఉదాహరణకి 120 రూపాయలు అయితే ఇద్దరికి కలిపి 240 రూపాయలు మీరు ఆన్లైన్లో అమౌంట్ కట్టాలి. మీరు ఎంపికైనప్పుడు మీకు పక్కనే ఆ సేవకు తగ్గటువంటిది అక్కడ ఓపెన్ అవుతుందండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అదేవిధంగా మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకుని అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టడానికి అవకాశం ఉంటుంది. మీరు పూర్తిగా సంప్రదాయ వస్త్రాలను మాత్రమే ఈ శ్రీవారి ఆర్జిత సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా ఈ స్వామివారి ఈ ఆర్జిత సేవలకి అయితే తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని శ్రీవారి సేవలో తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.